యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. తులసి చందు జర్నలిస్ట్ అని పేరు చెప్పుకునే తులసి చందు ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నది. సో ఆ ఛానల్లో అంటే ఆమె చేసే ప్రయోగం ఏముంటుందంటే దాదాపు ఆమెకు 4,76,000 మంది సబ్స్క్రైబర్స్ ఈ రోజు వరకు ఉన్నారు. కొన్ని లక్షల మంది మరి చాలామంది చూస్తూ ఉన్నారు వీడియోస్. ఆమె కాన్సెప్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముందు పోద్దు, హిందువులు ఐకమత్యంగా ఉండొద్దు, హిందూ మతం మీద విష ప్రచారము, భారతీయ జనతా పార్టీ హిందూ మతం అని పేరు చెప్పుకుంటూ మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి ఆమె యొక్క వీడియోలు ఆ విధంగానే ఉంటాయి. అలాగే భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద విషం చిమ్ముతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విషం చిమ్ముతూ ఉంటుంది. ఏ విషయం వచ్చినా అక్కడ బీజేపీదే తప్పు, కేంద్ర ప్రభుత్వాందే తప్పు అని చెప్పేసి ఒక బీజేపీని ఒక సెంటర్ పాయింట్, నరేంద్ర మోడీ గారిని ఒక సెంటర్ పాయింట్ చేసి ఆ యొక్క తులసి చందు మాట్లాడుతూ ఉంటుంది మిత్రులారా. మరి ఆమె పేరేదో తులసి చందు, పేరైతే దేవుళ్ళ పేర్లో పెట్టిన తులసి మొక్క తులసి చందు అని పెట్టుకున్నది. కానీ ఆమె చేసే పనులు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి. మరి మీరే ఖచ్చితంగా ఆ తులసి చందు గురించి మీరే కామెంట్ చేయాలి. మరి ఆమె చేసే వీడియోలు కరెక్టేనా కాదా? మరి ఇన్ని లక్షల మందికి విష ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నది? నేను కామెంట్లు చూసిన చాలా మంది కామెంట్స్ ఆవిడకు వ్యతిరేకంగానే చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు. సో ఆమె గతంలో కూడా నన్ను చంపుతానన్నారు, నన్ను కాలుతానన్నారు, చంపుతానన్నారు, కొడుతున్నారు అని చెప్పేసి నన్ను భయపెట్టిస్తా ఉన్నారు, నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడినట్టు నేనైతే కొన్ని వీడియోలు చూసిన. మరి ఆమెకు ఆ ప్రమాదం ఏం లేదు, ఎందుకంటే భారతదేశంలో ఉన్నారు. మీకు ఒకవేళ ఏమైనా ప్రమాదం ఉంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలల్లో అక్కడ పోయి ఉండండి. మీకు ఏమైనా శాంతి భద్రతలు కనుక ఏమైనా ఇబ్బంది అయితే తులసి చందుకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈమె మాట్లాడే మాటలు ఇట్లనే బీజేపీ మీద విష ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఎవరంటే ధ్రువరాడ్ అంటోడు, ఇంకోడు తులసి చందే కాకుండా ధ్రువరాడ్ అంటోడు, వాడు విష ప్రచారం చేస్తాడు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని, ఆయన పేరుకే ప్రొఫెసర్, నేను పెట్టిన నపదట్ల నాగేశ్వరరావు అనే పెట్టినా, నేను పేరు తప్పేం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మేటోళ్ళు ఎవరిని కూడా సహించేది లేదు మిత్రులారా. వీళ్ళు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సెంటర్ పాయింట్ చేసుకొని భారతీయ జనతా పార్టీని ఇరుకున పడేసేందుకు, భారతీయ జనతా పార్టీని తప్పు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ మీదనే మాట్లాడతారు. ఎంఐఎం పార్టీ గురించి కానీ, బీఆర్ఎస్ గురించి కానీ, ఓట్ల కోసం మైనార్టీలను వాడుకునే కాంగ్రెస్ గురించి కానీ ఏ ఒక్క రోజు మాట్లాడరు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ను పైకి లేపాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే కాన్సెప్ట్ తోని ఈ యొక్క తులసి చందు, ధ్రువరాటి గాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీరికి తోడు టెంపరీగా అంటే ఏ సంవత్సరం ఏ పార్టీకి పనిచేస్తారో తెలియని వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. తీన్మార్ మల్లన్న సొంటోడు, ఈ యొక్క నల్లికుట్ల రగనడోడు, వీళ్ళందరూ కూడా అంటే ఏ టైంలో ఏ పార్టీతో పనిచేస్తారో తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తారు. మరి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే సంవత్సరం కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తారా, లేకపోతే మళ్ళీ బీజేపీతోనా, లేకపోతే బీఆర్ఎస్ తో పనిచేస్తారా, ఎంఐఎంతో పనిచేస్తారా, అది మాత్రం తెలియదు మిత్రులారా. సో ఈ విధంగా కొన్ని ఛానళ్లు, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద టార్గెట్ చేసుకుంటూ, నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసుకుంటూ ఇవి పత్రికలు కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఛానళ్లను, ఈ పత్రికలను బహిష్కరించండి. మీరు బ్యాన్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అలాగే ఇక ఈ యొక్క ఒక వీడియోలో ఈ యొక్క తులసి చందు చెప్పింది. ఈ తులసి చందు గురించి మనం సబ్జెక్టు మాట్లాడేది ఏంటంటే తులసి చందు గురించి. ఈ తులసి చందు ఏం చెప్తుందంటే, మొన్న రాహుల్ గాంధీ ఏం చేస్తారంటే లోక్సభలో చక్రవ్యూహంలో ఉన్నట్టున్నది, మహాభారతంలో అభిమన్యుని కౌరవులు చక్రవ్యూహంలో బంధించి ఎట్లా చంపుతారో గట్లున్నది కథ అని. ఆ చక్రవ్యూహం అంటే పద్మవ్యూహమే, కమల వ్యూహమే అంటే కమలం పువ్వే, పద్మ అంటే పద్మం అంటే కమలమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండి ఒక 3 ఎలిమెంట్స్ ద్వారా అంటే 3 రకాలుగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అధికారాన్ని కాపాడుకుంటాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఐటీ, ఈడీ వీటి ద్వారా, అలాగే రాజకీయ పార్టీలట, నెక్స్ట్ టీడీపీని ఆ బీహారు నితీష్ కుమార్ది జేడీయూ. సో ఈ పార్టీలతోని రాజకీయంగా అధికారాన్ని కాపాడుకుంటాడు నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉండడం కోసము అదాని అంబానీని పెట్టుబడులుగా ఉపయోగించుకుంటానని చెప్పేసి ఈ యొక్క రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. ఈ యొక్క దేశం అట ఎవరి చేతులు ఉన్నదట అంటే బందీ అయినదట అంటే ఒక 6 పేర్లు చెప్పి, నరేంద్ర మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్, అలాగే అంబానీ, అదానీ, నెక్స్ట్ మోహన్ భగవత్జీ. అంటే నేను ఒక్కటే అడుగుతున్నా, మరి మోహన్ భగవత్జీ అన్నారు అంటే ఆర్ఎస్ఎస్ ఉండాలన్నా వద్దా? మీకు ఒక్కటే నేను అడుగుతా ఉన్నా. ఈ ఆర్ఎస్ఎస్లు, ఈ విశ్వ హిందూ పరిషత్తులు ఉండాలన్నా వద్దా? ఫస్ట్ మీకు దమ్ము ధైర్యం ఉంటే
ఈ హిందువుల ఐకమత్యంగా ఉండొద్దు, లేకపోతే హిందూ ధర్మం ఉండొద్దు, ఈ హిందువుల కోసమో లేకపోతే హిందువుల సంక్షేమం కోసం, హిందువుల రక్షణ కోసము ఏ ఒక్క సంఘం ఉండొద్దు అని మీరు చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? ఇదే జర్నలిస్టు తులసి చంద్రని అడుగుతా ఉన్నా. కాకపోతే ఈ అజిత్ దోవల్ మరి ఎప్పటోడు 2004-2005 ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిండు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసిండు. అంటే కాంగ్రెస్ హయాంలోనే. అంటే అజిత్ దోవల్ కావచ్చు, అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నోళ్ళే కదా. కాంగ్రెస్ హయాంలో వాళ్ళిద్దరు కాంగ్రెస్ హయాంలో బిగ్ షాట్స్. ఇదే అదానీ అంబానీలు కాంగ్రెస్ హయాంలోనే బిగ్ షాట్స్. వీళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేసింది, డెవలప్ అయిందే ఫస్ట్ కాంగ్రెస్ హయాంలో. మన్మోహన్ సింగ్ సర్కార్లోనే ఉన్నారు కదా వీళ్ళు. మరి వీళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఇలా అంబానీ అదానీ కాకపోతే మరొకడు ఉంటాడు పెట్టుబడులు పెట్టుకునేటోళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక అదానీ అంబానీ ఉన్నారా, చాలామంది పెట్టుబడులు పెట్టుకునేటోళ్ళు ఉంటారు చాలామంది. అంటే కేవలం మీరేం చేస్తూ ఉన్నారంటే కింది స్థాయి వాళ్ళను ఆకర్షించేందుకు ఈ అదానీ అంబానీ పేర్లని చెప్తా ఉన్నారు. మిత్రులారా, అదానీ అంబానీల మీద కూడా ఈడీ రైట్స్ అయినాయి, అదానీ అంబానీల మీద కూడా సిబిఐ రైట్స్ అయినాయి, అదానీ అంబానీల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినాయి. వీళ్ళకి తెలియదు. అంటే తప్పు చేసిన ఎవరి మీదనైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో. అంతేగాని ఈ అదానీ అంబానీలకు డిస్కౌంట్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత మనకు ప్రైవేట్ ఉద్యోగాల పరంగా ఈ అదానీ అంబానీలు బాగా ఉపయోగపడతా ఉన్నారు మిత్రులారా. వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇదే అదానితోని టైఅప్ కాలేదా రేవంత్ రెడ్డి ఇదే అదానితోని టైఅప్ కాలేదా? ఇవాళ పాత బస్తీల ఒక కరెంటు బిల్లుల వసూళ్ల కోసము అదానీ గ్రూప్తో చేయగలపలేదా? మరి ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? కాబట్టి ఈ యొక్క జర్నలిస్టు తులసి చందుకు తెలియని విషయాలు. ఎప్పుడన్నా జర్నలిస్టు తులసి చందును ప్రశ్నిస్తూ ఉన్నా. కుంభకోణాల గురించి, స్కాముల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావను? బొగ్గు గన్ల స్కామ్ తెలుసా నీకు? 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా నీకు? వీటి గురించి జర్నలిస్టు తులసి చందు మాట్లాడది. ఆ ధ్రువరాటి అంటాడు, వాడు జర్మనీ షెపర్డ్ గాడు, వాడు మాట్లాడారు. ఈ నాగేశ్వరరావు గారు అంతకంటే వేస్ట్గా, వీడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీడు ఇట్లనే కూర్చొని మాట్లాడతాడు. వాడు వేస్ట్గా వాడు మాట్లాడాడు. ఈ కుంభకోణాల గురించి మాట్లాడరు, ఈ రౌడీల రాజ్యం గురించి ఎన్నడన్నా ఈ తులసి చందు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజులైతా ఉన్నది, వీళ్ళు ఇచ్చిన పథకాలు హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్లు కావాలి, మన దగ్గర లేవు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారా? ఈ ధ్రువరాటి గారు తెలియజేస్తా ఉన్నాడా? బెంగళూరు గవర్నమెంట్ గురించి, తెలంగాణ గవర్నమెంట్ గురించి ఈ ధ్రువరాటి గారు, ఈ తులసి చందు, వీళ్ళిద్దరూ తెలుగు ప్రజలకు తెలిసే విధంగా ఏమన్నా వీడియోలు చేసినరా? మరి ఏ విధంగా చేస్తారు? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోర్రి. తులసి చందు ఒక అమ్మాయి, కాబట్టి నేను ఈ విధంగానే, ఒక మహిళ కాబట్టి నేను ఈ విధంగానే మాట్లాడతా, పద్ధతి తప్ప. నేను ధ్రువరాటి గారికి మాత్రం డిస్కౌంట్ లేదు, నాగేశ్వరరావు గారికి డిస్కౌంట్ లేదు, ఒక తులసి చందుతోనే పద్ధతిగా నేను మాట్లాడుతూ ఉన్నా, మహిళ కాబట్టి. కానీ ఈ విష ప్రచారాలు బంద్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మీరు ఇబ్బంది అనగా నన్ను భయపెడతారు, సంపుతానంటారు, కొడతానంటారు, ఇవి మాట్లాడక నీకు ఇదే యూట్యూబ్ పరంగా ఖచ్చితంగా నేను అవేర్నెస్ తీసుకొస్తా, ప్రజలలో ఖచ్చితంగా అవగాహన తీసుకొస్తా. అసలు నీ కాన్సెప్ట్ ఏంది, నిన్ను ఎవరు ప్రోత్సహిస్తారు, ఏ కాంగ్రెస్ వాళ్ళు ప్రోత్సహిస్తారు, నీ కాన్సెప్ట్ ఏందనేది కూడా ఖచ్చితంగా బహిరంగ బయట పెడతాం. మేము ఖచ్చితంగా ప్రజలందరి ముంగడ పెడతాం. నీ టార్గెట్ ఏంటిది, నీ యొక్క లక్ష్యం ఏంటిది అనేది. ఒకవేళ నిజంగా నువ్వు జర్నలిస్టు తులసి చంద్ అని పేరు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే పదం ఉండాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా నిజాలని చెప్పు. 2500 మహిళల గ్యారంటీ, నువ్వు ఒక మహిళవే కదా, నేను అడుగుతున్నా. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి నెల బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళలకు ఇస్తా అని చెప్పేసి ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాటి వరకు ఇవాళ ఒక మహిళవు కదా, నువ్వు ఖచ్చితంగా నువ్వు అడగాలి కదా. మరి ఈ పథకం కనుక స్టార్ట్ చేస్తే, ఈ పథకం కనుక సక్సెస్ చేయాలనుకుంటే నెలకు దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. పెన్షన్లు ఎంత పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు ఇస్తారన్నాడు, ఇచ్చేది ఉంటే ఎంత ఖర్చు అవుతుంది. వికలాంగుల పెన్షన్లు 6000 ఇస్తారన్నాడు, ఎంత ఖర్చు అవుతుంది. కౌలు రైతులకు పైసలు ఇస్తానని ఇయ్యలేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క జర్నలిస్టు తులసి చంద్కు చెప్తా ఉన్నా నేను. మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈమె కాన్సెప్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే మాకు నడవదు, హిందుత్వం అంటే నడవదు, హిందువులు అంటే నడవదు, మనం కలిసి ఉండొద్దు, కొట్టుకోవాలి, రక్తాలు గారి సావాలి, మనం చస్తే పైశాచికానందం ఈమెకు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క తులసి చంద్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఎంత దారుణం అంటే నేను చెప్తున్నా మిత్రులారా, ఎవరైతే ఈమె చేసేది విష ప్రచారమే, ఈమె కరెక్ట్గా ఈమె కాన్సెప్ట్ ఏంటంటే ఈమెకు అభివృద్ధి వద్దు. ఎన్నడన్నా ఈమె చెప్పిందా? కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులతో బాంబుల మూతలు ఉండేది, ఇవాళ బాంబుల మూతలు ఉన్నాయా? మన హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాదు
దిల్సుఖ్ నగర్లో బాంబుల పేలుళ్ళు, కోటిలో గోకుల్ చాట్లో, లుంబిని పార్క్లో బాంబు పేలుళ్ళు, మక్కా మసీదులో బాంబు పేలుళ్ళు. ఇవి ఎవరి హయాంలో జరిగినాయి? కాంగ్రెస్ హయాంలో జరగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం లేదా దేశంలో అప్పుడు? వాటి గురించి ఎన్నడన్నా మాట్లాడిందా? ఇలా బాంబుల మొదలు లేవు, దేశం రక్షణగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన 370 ఆర్టికల్ రద్దరే దాని గురించి ఈ యొక్క తులసి ఎన్నడన్నా మాట్లాడిందా? ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం చేస్తుంది. అసలు ఈమె జర్నలిస్టే కాదు, ఈమె కాంగ్రెస్ నాయకురాలు, కట్టర్ కాంగ్రెస్ నాయకురాలు మిత్రులారా, ఈమె జర్నలిస్టు కాదు. ఒకవేళ ఈమె జర్నలిస్ట్ అయితే బీజేపీ చేసిన మంచి పనులు అంటే ఈ రోజు వరకు ఒక్క బీజేపీ ఒక్క మంచి పని చేయలేదా? కాంగ్రెస్ ఈ రోజు వరకు ఒక్క కుంభకోణం చేయలేదా? ఒక్క తప్పుడు పని చేయలేదా? ఇటు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నడన్నా నువ్వు మాట్లాడినావా? ఎన్నడన్నా నువ్వు మాట్లాడినావా అమ్మా? కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈ జర్నలిస్టు తులసి చందుకు ఖచ్చితంగా మనం సోషల్ మీడియా పరంగా మన ఛానల్ నుండి మనం స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మిత్రులారా, నేను హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఈ ఛానల్, దీంట్లో వేరే ఏ ఉద్దేశం లేదు. క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందించండి. ఖచ్చితంగా ఈ యొక్క తులసి చందు ఛానల్ను ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, హిందువుల ఐకమత్యం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తులసి చందు ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని లక్షల మంది చూస్తాను, నాకు అర్థం కావడం లేదు. అంటే ఆమె చెప్పేది కరెక్టేనా? ఆమె చెప్పేది కరెక్టేనా మిత్రులారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ విధంగా ఆమెను ఎంకరేజ్ చేస్తే పోయి ఏంటంటే ఒక అంటువ్యాధిలాగా, ఒక విషంలాగా మొత్తం చేరుకుంటుంది, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చేరుకుంటుంది. ముందే కట్ చేయాలి మిత్రులారా, ఇలాంటి పాయిజన్ను ముందే కట్ చేయాలి, లేకపోతే మొత్తం మెదడుకి ఎక్కుతుంది. ఇక ఈమె కాన్సెప్టే వేరు, ఈమె ఉద్దేశమే వేరు. కేవలం ఈమె కాన్సెప్టు దేశంలో కాంగ్రెస్ ఉండాలి, ఈమె కాన్సెప్ట్ అదే. దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎక్కడ చూసినా కూడా ఈమె ఏం చెప్తుందంటే, నిన్ను చంపినట్టు మరి రాహుల్ గాంధీ గెలుస్తాడా లేకపోతే వీళ్ళే కౌరవులే గెలుస్తారా చూడాలి, మీరు కామెంట్ చేయండి అని చెప్పి పెడుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నా మిత్రులారా, నేను చెప్తున్నా, తులసి చందు నిజమైన జర్నలిస్ట్ అయితేనో నిజమైన జర్నలిస్ట్ అని కామెంట్ చేయండి, లేకపోతే ఆమె నిజమైన జర్నలిస్టు కాదు అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.